టుడే నేను ఈ రోజున ఇక్కడ లోహిత్ గారి పక్కన కూర్చున్నాను. వైబ్రెంట్ స్కూల్స్ ఆయన ఈ రోజు వైబ్రెంట్ స్కూల్ ని మళ్ళీ దే స్టార్టెడ్ విత్ న్యూ కలర్, ఇంకొక కొత్త వైబ్రేషన్ తోటి అన్ని దీంతో దే స్టార్టెడ్ ది స్కూల్. ఈ రోజున వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్కూల్లో ర్యాంకులు సాధించారో అంటే 583, 466, ఆల్మోస్ట్ ఆల్ వెరీ నియర్ టు 600కి దగ్గరలోకి సాధించిన వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు సత్కరించి ఈ రోజున చిన్న గెట్ టుగెదర్ లాగా చేశారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎక్స్పాన్షన్ అంటే మామూలుగా మణికొండలో ఉన్న సిస్లా స్కూల్స్ నుంచి మళ్ళీ వైబ్రెంట్ అన్న దీంతో కొత్త ఫార్మేషన్ తోటి కొత్త పేరుతోటి దే హావ్ కమ్. ఎల్బీ నగర్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్తో పాటు రేపొద్దున ఐఐటికి అంటే మనకి ఇక్కడ బహుశా ప్రీ స్కూలు, ప్రైమరీ, ఇంకోటి ఎల్కేజీ, యూకేజీ, ఆ తర్వాత 10th వరకు మన క్లాసెస్ ఉంటే వాళ్ళు ఇప్పటి నుంచే అంటే టువర్డ్స్ ఐఐటికి రీచ్ అవ్వడానికి పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ పెట్టి కాదు, మెల్లిమెల్లిగా కొద్దిగా వాళ్ళకి నేర్పిస్తూ దాంట్లోకి ఆ సబ్జెక్టులు కూడా మెల్లగా నేర్పిస్తూ, అంతేకాకుండా ఇందులో ఈ పర్టికులర్ మోడ్ ఆఫ్ చదువులో స్కిల్స్ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి స్కిల్స్, చాలామంది మనం చిన్నప్పటి నుంచి స్కిల్స్ ఎవరికి ఉండవు. మన పిల్లలు ఒక కల్చరల్ దీంట్లోకి సంబంధించిన కూచిపూడి లేకపోతే భరతనాట్యములో సంగీతము లేకపోతే ఫ్లూట్ నేర్చుకోవడం, వీణ నేర్చుకోవడం ఇలాంటివి పట్టించుకోవడం. ఎంతసేపు మన పిల్లల్ని వెళ్ళు చదువు అంటాం. అలా కాకుండా వీళ్ళు ఆ స్కిల్స్, కల్చరల్ స్కిల్స్ ప్లస్ కాకుండా లైఫ్కి సంబంధించే స్కిల్స్ను కూడా ఇంక్లూడ్ చేసి కరికులంలో దే కొత్తగా ఫార్ములేట్ చేశారు సబ్జెక్ట్ని. అండ్ ఐ విష్ లోహిత్ గారు ఆల్ ది సక్సెస్ అండ్ గ్రేట్ హైట్స్. అండ్ నిజంగా వాళ్ళ తాలూకు ఏదైతే ఉందో పట్టుదల అంటే స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, అవన్నీ కూడా నాకు చాలా ముచ్చటేసింది. పైగా వైబ్రెంట్ స్కూల్లో దే హ్యావ్ బ్యూటిఫుల్ హాస్టల్ అండ్ హైజీనిక్ రూమ్స్ కాకుండా ఫుడ్ కూడా చాలా చక్కగా దగ్గరుండి చూస్తారు అవన్నీ కూడా. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ అందరు కూడా డెఫినెట్గా వైబ్రెంట్కి మీ పిల్లల్ని జాయిన్ చేస్తారని, సో దట్ వాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువగా ఉండకుండా వాళ్ళు కూడా హ్యాపీగా చదువుకొని వాళ్ళు కూడా జీవితంలో చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే. ఎందుకంటే ఈ రోజున మీరు గమనిస్తే మనంతా స్ట్రెస్ఫుల్ లైఫ్ అండి. రోడ్డు మీదకి వచ్చామంటే స్ట్రెస్, ఎందుకంటే ఎదురుగా ఉన్నవాడు ముందుకు సరిగ్గా వెళ్తాడో లేదో తెలియదు, మనం హార్న్ కొడుతూ ఉండాలి. ఫుల్ లైఫ్లో వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి కూడా ట్రాఫిక్ రూల్స్ని కూడా ఎలా పాటించాలో కూడా చెప్తారు నాకు తెలిసి పిల్లలకి. సో అలాంటి సిస్టమ్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.